గారికి యుగ పురుషుడు అయితే మాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నానంటే బేసికలీ ఆయన ఆర్ట్స్ కాలేజ్ ముందు నిల్చోవచ్చు, ఈ వెనక నిల్చోవచ్చు, పైన నిల్చోవచ్చు. నోబడీ స్టాపింగ్ హిమ్. ఇది ఎటకారం అంటే ఇది నేను అన్నది ఎటకారం కాదు, ఇది ఎటకారం. వినట్లేదు నన్ను అసలు, మీరు ప్రతి మాట ఆపుతున్నారు. మీరు పూర్తి కాదు సోదరా, నేను మహేష్ గారు మాట్లాడినప్పుడు ఎట్లయితే మీరు మొత్తం విన్నారో అంటే సరదాగా మీరు మాట్లాడుతుంటే ఆయన విన్నానులే. చెప్పండి. నేనేమంటున్నా, మరి మీరే అన్నారు కదా ఎక్కడైతే జార్జిరెడ్డి గారు నిల్చున్నారో, జార్జిరెడ్డి గారు ఏమన్నా ఐ డోంట్ నో వాట్ హి వాస్. శ్రీధర్ రెడ్డి గారు ఒక్క మాట, మన ఇద్దరు ఫ్రెండ్లీగా ఒక మాట, మనం ఎప్పటి నుంచో యూనివర్సిటీలు, రాజకీయాలు, రైటిస్ట్ లెఫ్టిస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ చూసాము. మనం లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి మన తొర్రూరు జంపన్న గారి విలేజ్ మీది, మాదేమో అక్కడ. ఇప్పుడు అలా ఆ ప్లేస్లో నిలబడి ఏ ముఖ్యమంత్రి కానీ మాట్లాడారా ఎప్పుడైనా? అందుకనే అన్నాను నేనేమంటున్నా అంటే, మీరు ఎక్కడైనా నిల్చోవచ్చు అంటున్నా. చీఫ్ మినిస్టర్ ఈస్ ఫ్రీ టు గో ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్. ఆయన సింబాలిక్ అప్రోచ్ ఇవ్వాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. జార్జిరెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు గొప్పవాడు అనుకుంటే మేము అనుకోవాల్సిన అవసరం లేదు కదా, లేదు వ్యక్తిగతంగా నేను అనుకోవాల్సిన అవసరం లేదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇంతకుముందు మహేష్ మాట్లాడిన మాటల్లో కేసీఆర్ గారి 10 years రూల్లో మొత్తంగా రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ దెబ్బతింది, ఉస్మాన్ యూనివర్సిటీ ఏమీ కాలేదు. పోయినసారి ఉస్మాన్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు నేను చెప్పాను, అక్కడ వారు ఇనాగ్రేట్ చేసినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో 660 మంది స్టూడెంట్స్కి ఇనాగ్రేట్ చేసింది కేసీఆర్ గారి హయాంలో. క్లోజ్ టు 37.5 crores. ఐ బీయింగ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ TSCWTC మేము ఇనిషియేట్ చేసినాం, కంప్లీట్ చేసినాం. ఇంకో హాస్టల్ వస్తుంది, వారికి అర్థం కావాలా, పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వస్తుంది, అది కూడా రేపు మాపో కంప్లీట్ అవుతుంది, చేసుకోవాలా. కనీసం 57 కోట్లకు పైగా తోటి యూ హ్యావ్ ద అడ్మినిస్ట్రేటివ్ లా కమింగ్ అప్. IAS ముందు నుంచి వస్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక ఫేజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అదైతే కరెక్టే మీరు అన్నది, అభివృద్ధి చేస్తున్నాం. అది కాక ఉస్మాన్ యూనివర్సిటీలో అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలా హాస్టల్స్ కావాల్సినటువంటి టాయిలెట్స్ నుంచి మొదలుపెట్టి ఇవాళ చాలా మంది విద్యార్థులు ఎక్కడ వాళ్ళ యొక్క గలాన్ని విప్పాలి అనుకున్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఇటువైపు ముందు కొత్తగా పైలాన్ కట్టినారు, దాని పక్క కూడా నిర్మించినాం. ఓల్డ్ స్ట్రక్చర్స్ ని బాగు చేసినాం, హెరిటేజ్ స్ట్రక్చర్ ని బాగు చేస్తున్నాం. ఆ తర్వాత పైలాన్ కూడా కట్టినాం. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా ఆ రోజు ఎట్లా చేసుకున్నారు. పాత యూనివర్సిటీ, పాత వీసీ రవీంద్ర యాదవ్ గారిని వారి టీంను కూడా ఈ టైంలో గుర్తు చేసుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరొకలో ఏదైనా యూనివర్సిటీకి పోవడాన్ని మేము వ్యతిరేకించాం. కానీ మీరు ప్రజాస్వామికంగా ఉంటామని చెప్పి విద్యార్థి నాయకులను నిర్బంధించిపోవడాన్ని, తర్వాత ఆ వేదికను అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, పాత ప్రభుత్వాలని ఇష్టారీతిగా విమర్శించడాన్ని, అప్పుడేమీ జరగలేదనే పద్ధతిలో మాట్లాడడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఉస్మాన్ యూనివర్సిటీ భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నం చేశారు. అంటే మిత్రమా, ఒకవేళ డబుల్ బెడ్రూమ్లకు మిగులు భూమి ఏమన్నా ఉంటే తీసుకోవాలనుకుంటే అది కబ్జా కాదు. డబుల్ బెడ్రూమ్ పేదలకే ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుంటే అది కబ్జా కాదు. ఉస్మాన్ యూనివర్సిటీకి ఎక్కడ కంచె వేయించానో, ఎటువైపు నుంచి ఆ భూములు కాపాడాము ఒకసారి వస్తే మీరు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమే తీసుకున్నామని అప్పుడు ప్రభుత్వం చెప్పినా, యూనివర్సిటీ భూముల్ని తీసుకునే కట్టాలా అనే ప్రశ్న, యూనివర్సిటీ భూములు కాపాడుకోవాలని విద్యార్థులు మొత్తం ఉద్యమం చేశారు కదా అప్పుడు. నేను కూడా విద్యార్థి రాజకీయ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ప్రభుత్వ భూములు లేవా, ఇంకా యూనివర్సిటీ భూములు ఏమంటున్నా, ఒకవేళ ఆ రోజు సంకల్పించి ఉంటే ప్రభుత్వం పని చేయలేదు కదా, తీసుకొని ఉంటే కూడా పేదోళ్ళ కోసం తీసుకుంటే కబ్జాలు అవుతాయా? కబ్జాను ఎట్లా మాడుతున్నారు? ఇంకొక నాయకుని పేరు చెప్పారు, యాదగిరి రెడ్డి గారు. ఇంకోళ్ళు ఆయన ఆ కేసులు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉండొచ్చు. కాబట్టి మీరు ఏదో ఇవాళ కొత్తగా ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి మాట్లాడడము, పదే పదే పల్లారాజేశ్వర రెడ్డి గారికి చాలా రోజుల నుంచి విద్యాసంస్థలు ఉన్నాయి. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, అయితే ఆయన కూడా ఉస్మానియాలో చదివినోడే కదా పల్లారాజేశ్వర రెడ్డి గారు. ఆయన పైగా ఆయన ఒక యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశాడు నాకు తెలిసిన. ఎస్ఎఫ్ఐకి కమ్యూనిస్ట్ సిపిఎం అనుబంధ ఎస్ఎఫ్ఐకి ఆయన ప్రెసిడెంట్ గా కూడా చేశాడు పల్లారాజేశ్వర రెడ్డి గారు. సరే, ఎనీవే అది ఒక అంశం. అయితే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లా కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని రకాల. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో లేని ఇదంటూ లేదు. ఎవ్రీ కోర్స్ ఉంది. అలాంటి దానికి అవసరమైన డెవలప్మెంట్ కానీ కొత్త కోర్సుల ఇది దానికి ఒక అంతర్జాతీయ హోదా
అన్ఫార్చునేట్లీ అంత